హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో వెరీ టేస్టీ రైస్ ప్రిపేర్ చేద్దాం. ఈ రైస్ ఇలా ప్రిపేర్ చేశామంటే అసలు కూరతోనే తినరన్నం. ఈరోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, కూరేమీ లేదు అనుకున్నా కానీ ఇలా రైస్ ప్రిపేర్ చేసి సైడ్ కొంచెం పెరుగన్నం పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు. దీనికోసం కొంచెం పచ్చిశనగపప్పు, కొన్ని మినపగుళ్ళు, అలానే కొన్ని పల్లీలు తీసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి వేసి అవి కూడా దోరగా వేయించుకొని పక్కకి ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి, మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా! అవన్నీ వేసి కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, మళ్ళీ కొన్ని వెల్లుల్లేస్తున్నా నేను. వెల్లుల్లెక్కువ ఉంటేనే ఈ రైస్ బావుంటుంది. మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన బెట్టుకుందాం. వేడి వేడి అన్నం తీసుకొని, అన్నం బేషన్‌లో వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని, మనం ముందు పట్టి పెట్టుకున్న పొడి వేసి బాగా అన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అసలు ఈ పొడైతే ఎంత మంచి స్మెల్లొస్తుందో, దోస పైన ఇలా పొడి పట్టి వేసినా గానీ టేస్ట్ చాలా బావుంటుంది. ఒక్కొక్కసారి అసలేం తినబుద్ధి గాదు. ఏం కూరలు గూడా తినాలనిపిచ్చదు. అలాంటప్పుడు ఇలా స్పైసీగా కారం అన్నం కలుపుకొని తిన్నామంటే అసలు నోటికి పండగే అనమాట. ఇంక మళ్ళీ మన టేస్ట్ మొత్తం తిరిగొచ్చేస్తది. చక్కగా కారం మొత్తం అన్నానికి పట్టించేసి, ఇప్పుడైతే పోపు పెడదాం. పోపు నెయ్యితో పెట్టండి. టేస్ట్ అయితే ఇంకా బావుంటది. నేనైతే ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసి, పోపు దినుసులన్నీ వేసి, కొన్ని వెల్లుల్లి, కొంచెం కరివేపాకు కూడా వేసి, పోపు దోరగా మంచిగా వేగిన తరువాత, మనం ముందు కలిపి పెట్టుకున్న రైస్‌లో వేసి కలపాలి. అసలు ఈ అన్నం అయితే టేస్ట్ చాలా బావుంది. ఇంట్లో కూరగాయలేం లేనప్పుడు ఇలా మంచిగా చేసుకొని తినేయొచ్చు. మరీ ఎక్కువ స్పైసెస్, ఎక్కువ స్పైసీ ఫుడ్ గూడా తినొద్దు. లోపల సామాన్లన్నీ కూడా బావుండాలి గదా! ఇంకా ఈ రైస్‌కి కాంబినేషను ఆమ్లెట్‌లయితే వేస్తా నేను. ఆమ్లెట్, ఈ రైస్ తింటే ఇంకా ఏ కూర నచ్చదనమాట. వారంలో 1, 2 సార్లైనా ఇది చేసుకొని తినాలనిపిస్తది. ఇలా తాలింపంతా అన్నానికి మంచిగా కలిసేలాగా కలుపుకొని, నేనైతే ఎక్స్‌ట్రా టేస్ట్ కోసం ఒక ఆనియన్ కట్ చేసి వేస్తున్నా. ఏ పచ్చడిలోనైనా సరే ఉల్లిగడ్డుంటే ఆ టేస్టే వేరు. ఈ కారం అన్నంలో గూడా మంచిగా మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇదైతే అప్పటికప్పుడు చేసుకునే కారప్పొడి పులిహోర. ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పులిహోర చేస్తారు కదా! అలానే ఈ కారప్పొడి పులిహోర కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.